రంగరాయ వైద్య కళాశాల పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు దేవుని యందు నిదురించినను సదా క్రీడాకారులు సంఘస్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని పలువురు దైవజనులు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ స్పర్జన్ రాజు చిత్రపటం వద్ద స్పర్జన్ కుటుంబ సభ్యులు, దైవజనులు, పీడీలు, పీఈటీలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంస్మరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ DME డాక్టర్ రాఘవేంద్రరావు, సేఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆనంద్, డాక్టర్ విజయ్ కుమార్, ఈస్ట్ గోదావరి జిల్లా రిజిస్ట్రార్ దైవజనులు జార్జ్ ముల్లార్, మూర్తిరాజు, పీఈటీ అసోసియేషన్ నాయకులు జార్జ్, రవిరాజ్, బంగారాజు, TVS రంగారావు, కందుకూరి పాల్రాజ్, YMCA సెక్రటరీ గాంధీ, రిజిస్ట్రేషన్ శాఖ DIG విజయలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు, స్పర్జన్ రాజు కుటుంబ సభ్యులు, RMC ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక మందిని చదివించడంలో, అనేక మందిని సహకరించడంలో, అనేక మందికి తన ప్రోత్సాహాన్ని అందించడంలో, స్ఫూర్తినివ్వడంలో డాక్టర్ స్పర్జన్ రాజు గారు ఎక్కడికి తినని లోటుగా మేము చూస్తూ ఉన్నాం. ఆయన జీవిత విధానాలు క్రిస్టియానిటీ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ స్పీచ్లతో కాకుండా తన లవ్ని యాక్షన్స్ ద్వారా చూపించిన మహనీయుడు డాక్టర్ స్పర్జన్. ఎందుకంటే ఆయన ప్రభువుని అంగీకరించారు, నిజ క్రైస్తవుడిగా జీవించారు, అనేక మందితో మంచి పరిచయాలు పెంచుకున్నారు. తన దినాలు సంపూర్ణమయ్యాయి, ప్రభు పిలుపు అందుకున్నారు. ఆయన లేని లోటు సమాచారానికి తీర లోటు అయినప్పటికీ మరి కుటుంబాన్ని ఆదరించాలని మేము వచ్చి ఉన్నాము. ఆ కుటుంబాన్ని, ఆ స్నేహితులను, సంఘాన్ని దేవుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగాఢ స్థానం తెలియజేస్తాం. ఎలా ఉండాలి ఒక పర్సన్ అని ఒక గొప్ప ఆదర్శాన్ని ఆ ఆదర్శం చూపించారు. ఎంత మితభాషిగా చిరునవ్వుతో ఆయన కళ్ళలోని ప్రేమ కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన ఫోటో చూస్తే అనిపిస్తుంది ఆ కళ్ళలో లవ్ అండ్ అఫెక్షన్, ద రేస్ ఆఫ్ లవ్, ఇట్ టచెస్ our hearts. ఆయన స్మైల్ లో నేనున్నాననే ఒక గొప్ప ఆదరణ కనిపిస్తుంది. సో ఆయన నుండి నేర్చుకోవాల్సింది డెఫినెట్ గా చాలా ఉంది. ఈ రోజు దైవజనులు ఇంత టైం పెట్టుకొని ఇక్కడ మన మధ్య ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారంటే ఈ వాజ్ సచ్ ఎ బిగ్ పర్సనాలిటీ.